హే గాయ్స్, వెల్కమ్ బ్యాక్ టు ఆకాష్ టెక్ మిత్ర. ఈరోజు టాపిక్ వచ్చేసి వన్ప్లస్ నుంచి వన్ప్లస్ నార్డ్ 6 మొబైల్ని అయితే లాంచ్ చేశారు కదా. ఇది వన్ప్లస్ నార్డ్ 5కి సక్సెస్ అని చెప్పొచ్చు. అండ్ వన్ప్లస్ నార్డ్ 5 నుంచి వన్ప్లస్ నార్డ్ 6లో ఏం ఫ్యూచర్స్ అయితే ప్రొవైడ్ చేశారో ఆ ఫ్యూచర్స్ గురించి కంప్లీట్గా మీకు ఎక్స్ప్లెయిన్ చేశాను. అండ్ కొన్ని చేంజెస్ కూడా చేశారు వన్ప్లస్ నార్డ్ 5 నుంచి వన్ప్లస్ నార్డ్ 6లో. ఈ వీడియోని మీరు కంప్లీట్గా చూస్తే ఈ మొబైల్ గురించి మీకు ఒక ఐడియా అనేది వస్తుంది. ఈ మొబైల్ ఎవరికి సూట్ అవుద్ది అండ్ ఎవరికి సూట్ అవ్వదు కంప్లీట్గా ఎక్స్ప్లెయిన్ అయితే చేస్తాను ఈ వీడియోలో. ఈ వీడియోని మిస్ అవ్వకుండా లాస్ట్ వరకు చూడండి. ఫస్ట్ వచ్చేసి మనం మొబైల్ బిల్డ్ క్వాలిటీ గురించి మాట్లాడుకుంటే సైడ్స్ అంతా పాలికార్బోనేట్ ఫ్రేమ్ని అయితే ప్రొవైడ్ చేశారు. అండ్ బ్యాక్ సైడ్ ఫైబర్ గ్లాస్ ప్రొవైడ్ చేశారు. ఇక్కడ పైన కెమెరా దగ్గర బంప్ ఏదైతే ఉందో అక్కడ మెటల్ ఫ్రేమ్ అయితే ప్రొవైడ్ చేశారు. అండ్ ఫ్రంట్ వచ్చేసి క్రిస్టల్ గార్డ్ గ్లాస్ ప్రొటెక్షన్ అయితే ప్రొవైడ్ చేశారు. ఈ మొబైల్ వెయిట్ వచ్చేసి 217 గ్రామ్స్ వెయిట్ అయితే ఉంది. థిక్నెస్ విషయానికి వస్తే 8.5 mm థిన్ అయితే ఉంది. మెయిన్గా ఫస్ట్ మనం దీని పర్ఫార్మెన్స్ గురించి మాట్లాడుకుంటే ఇందులో 3 చిప్స్ అయితే ప్రొవైడ్ చేశారు. ఫస్ట్ వచ్చేసి స్నాప్డ్రాగన్ 8 Gen 4 ప్రాసెసర్ అయితే ప్రొవైడ్ చేశారు. సెకండ్ వచ్చేసి G2 వైఫై చిప్. థర్డ్ వచ్చేసి టచ్ రిఫ్లెక్స్ చిప్. ఫస్ట్ స్నాప్డ్రాగన్ 8 Gen 4 ప్రాసెసర్ గురించి మాట్లాడుకుంటే ఇది చాలా మంచి ప్రాసెసర్. మీకు లాస్ట్ జనరేషన్ నార్డ్ 5 మొబైల్తో కంపేర్ చేసుకుంటే నార్డ్ 5 మొబైల్లో వచ్చేసి స్నాప్డ్రాగన్ 8S Gen 3 ప్రాసెసర్ అయితే ప్రొవైడ్ చేశారు కదా. ఇందులో వచ్చేసి Gen 4 ప్రాసెసర్ని అయితే అప్డేట్ చేశారు. ఇదే ప్రాసెసర్ అయితే కంప్లీట్గా చేంజ్ చేశారు. ఈ ప్రాసెసర్ మీకు చాలా బాగుంటుంది. మీరు BGMI అండ్ కాల్ ఆఫ్ డ్యూటీ 120 FPSలో మీరైతే గేమ్స్ ఆడుకోవచ్చు. మీకు అస్సలు ల్యాగ్ అవ్వదు. ఎలాంటి గేమ్ అయినా కూడా ఇదైతే హ్యాండిల్ చేస్తుంది. అండ్ ఈ ప్రాసెసర్ మీకు గేమ్స్ ఆడేటప్పుడు 165 FPSలో ఫ్రేమ్స్ అయితే బూస్ట్ చేస్తుంది. మీకు చాలా మంచి ఎక్స్పీరియన్స్ అయితే ఉంటుంది ఈ ప్రాసెసర్తో. ఈ ప్రాసెసర్ మీకు మల్టీటాస్కింగ్ పరంగా అండ్ గేమింగ్ పరంగా చాలా బాగుంటుంది. OnePlus 15R అండ్ IQ 15R మొబైల్స్ ఏదైతే ఉన్నాయో ఆ మొబైల్స్తో దీన్ని కంపేర్ చేస్తే మీకు పర్ఫార్మెన్స్లో ఆ రేంజ్ వరకు అయితే వెళ్తుంది ఈ ప్రాసెసర్ మీకు. అండ్ మీకు ర్యామ్ అండ్ స్టోరేజ్ కూడా చాలా బాగుంది. LPDDR5X ర్యామ్ అండ్ UFS 4.1 స్టోరేజ్ టైప్స్ని అయితే ఇందులో ప్రొవైడ్ చేశారు. లాస్ట్ జనరేషన్ నార్డ్ 5 మొబైల్లో LPDDR4X ర్యామ్ అండ్ UFS 3.1 స్టోరేజ్ టైప్స్ ఇచ్చారు కదా. ఇందులో 5X అండ్ UFS 4.1 స్టోరేజ్ టైప్స్ని అయితే ఇందులో చేంజ్ చేశారు. చాలా బాగుంటుంది మల్టీ టాస్కింగ్కి అండ్ హెవీ గేమింగ్కి. మీరు ఒకవేళ కంప్లీట్గా గేమర్స్ అయితే ఈ మొబైల్ మీరు పక్కా తీసుకోవచ్చు. అండర్ 40Kలో ఇది ఒక బెస్ట్ పర్ఫార్మెన్స్ మొబైల్ అయితే అవుతుంది. సెకండ్ చిప్ G2 వైఫై చిప్. ఇది మీకు ఎలా హెల్ప్ అవుతుంది అంటే మీరు గేమ్స్ ఆడుతున్నప్పుడు వైఫై కనెక్ట్ చేసుకొని అటు ఇటు తిరుగుతుంటారు కదా, అలాంటప్పుడు అయితే ఇది మీకు స్టేబుల్ నెట్వర్క్ని అయితే మెయింటైన్ చేస్తుంది. అండ్ మీరు అదర్ మొబైల్స్తో కంపేర్ చేసుకుంటే ఈ G2 వైఫై చిప్ ఏదైతే ఉందో ఇది మీకు చాలా తేడా అయితే మీరు గమనిస్తారు. మీరు వైఫై కనెక్ట్ చేసుకుని కొంచెం లాంగ్ డిస్టెన్స్లో గేమ్ ఆడినా కూడా ఇదైతే మీకు స్టేబుల్ నెట్వర్క్ని అయితే మెయింటైన్ చేస్తుంది. ఎస్పెషల్లీ మీరు ఒకవేళ గేమర్స్ అయితే మీకు మంచి ఎక్స్పీరియన్స్ అయితే ఉంటుంది ఈ చిప్తో. థర్డ్ వచ్చేసి టచ్ రిఫ్లెక్ట్ చిప్. ఈ చిప్ మీకు ఎలా ఉపయోగపడుతుంది అంటే మీరు వేరే మొబైల్స్తో కంపేర్ చేస్తే మీరు గేమ్స్ ఆడుతున్నప్పుడు మీ హ్యాండ్స్కి అయితే స్వెట్ వస్తూ ఉంటుంది కదా. అండ్ స్వెట్ వచ్చినా కూడా అండ్ మొబైల్ మీద వాటర్ డ్రాప్స్ పడ్డా కూడా వేరే మొబైల్స్ కరెక్ట్ ప్రాపర్గా మనకు వర్క్ అవ్వవు. ఆ ప్రాబ్లం ఇందులో అయితే మీరు ఫేస్ చేయరు. ఎందుకంటే టచ్ రిఫ్లెక్ట్ చిప్ అనేది మీకు చాలా మంచిగా రెస్పాన్స్ అయితే అవుతుంది. మీరు గేమ్స్ ఆడుతున్నప్పుడు ఎంత హెవీ స్వెట్ వచ్చినా కూడా అండ్ వాటర్ డ్రాప్స్ పడ్డా కూడా స్క్రీన్ పైన ఇదైతే మీకు చాలా రెస్పాన్స్ అయితే ఉంటుంది. సో దీనివల్ల మీకు మంచి ఎక్స్పీరియన్స్ అయితే ఉంటుంది ఈ టచ్ రెస్పాన్స్ చిప్ వల్ల. నెక్స్ట్ ఇక దీని కెమెరాస్ గురించి మాట్లాడుకుంటే ఇందులో 3 కెమెరాస్ అయితే ప్రొవైడ్ చేశారు. మెయిన్ కెమెరా 50 MP సోనీ LYT 600 సెన్సార్ని అయితే ప్రొవైడ్ చేశారు. 8 MP అల్ట్రా వైడ్, 32 MP సెల్ఫీ కెమెరా. అన్ని కెమెరాస్ యూజ్ చేసి మీరు ఆసమ్ డీసెంట్ ఫొటోస్ అయితే క్లిక్ చేసుకోవచ్చు. మెయిన్గా ఇందులో టెలిఫోటో లెన్స్ అయితే ఇవ్వలేదు. టెలిఫోటో లెన్స్ స్కిప్ చేశారు, ఎందుకో తెలియదు. టెలిఫోటో లెన్స్ ఉంటే ఇంకా బాగుండేది అని నాకైతే అనిపించింది. బట్ మీరు పోర్ట్రేట్ మోడ్లోనే 1.5x to 2xలో మీరు పోర్ట్రేట్ షాట్స్ అయితే తీసుకోవచ్చు. పర్లేదు, మీకు బాగానే ఉన్నాయి ఎందుకంటే సోనీ సెన్సార్ కాబట్టి. టెలిఫోటో లెన్స్ రేంజ్లో రాకపోయినా కూడా పర్లేదు, మీకు బాగానే ఉన్నాయి ఫొటోస్ అయితే. అండ్ వీడియోస్ విషయానికి వస్తే బ్యాక్ సైడ్ మీరు 4K with 60 FPSలో స్టేబుల్ ఫ్రేమ్ రేట్ మెయింటైన్ చేస్తూ వీడియోస్ అయితే రికార్డ్ చేసుకోవచ్చు. ఫ్రంట్ వచ్చేసి 4K with 30 FPSలో వీడియోస్ రికార్డ్ చేసుకోవచ్చు. అండ్ పోర్ట్రేట్ వీడియో విషయానికి వస్తే ఫ్రంట్ అండ్ బ్యాక్ కెమెరా యూజ్ చేసి మీరు 180p to 30 FPSలో మీరైతే వీడియోస్ రికార్డ్ చేసుకోవచ్చు పోర్ట్రేట్ వీడియో. స్లో మోషన్ విషయానికి వస్తే 180p to 240 FPSలో మీరైతే వీడియో రికార్డ్ చేసుకోవచ్చు స్లో మోషన్. నెక్స్ట్ ఇక దీని డిస్ప్లే గురించి మాట్లాడుకుంటే 6.78 ఇంచెస్ సంబంధించిన 1.5K రిజల్యూషన్తో
ఆమోల్ డిస్ప్లేని అయితే ఇందులో ప్రొవైడ్ చేశారు. 165 Hz రీఫ్రెష్ రేట్ ఉంటుంది. HDR10+ అండ్ ఇది 10 బిట్ ప్యానల్. క్రిస్టల్ గార్డ్ గ్లాస్ అయితే ఇందులో ప్రొవైడ్ చేశారు. 3600 nits పీక్ బ్రైట్నెస్ ఉంటుంది. మీరు అవుట్డోర్లో ఉన్నా ఇండోర్లో ఉన్నా మీకు డిస్ప్లే విజిబిలిటీ అయితే ఏం ప్రాబ్లం ఉండదు. మీకు చాలా బాగా కనిపిస్తుంది డిస్ప్లే అయితే. ఈ డిస్ప్లే మనకు ఆక్వా టచ్ 2.0 సపోర్ట్తో వస్తుంది కాబట్టి మన చేతులకు స్వెట్ వచ్చినా కూడా మొబైల్ డిస్ప్లే మీద వాటర్ డ్రాప్స్ ఉన్నా కూడా ఇదైతే ప్రాపర్గా వర్క్ అవుద్ది. టచ్ రెస్పాన్స్ చాలా బాగుంటుంది దీనివల్ల. అండ్ నెట్ఫ్లిక్స్లో HDR వీడియో చూడొచ్చు. L1 సపోర్ట్ ఉంది. అమెజాన్లో HD క్వాలిటీలో మీరు HD వీడియోస్ అయితే చూసుకోవచ్చు. OnePlus అంటేనే మనకు ఫస్ట్ గుర్తుకొచ్చేది గ్రీన్ లైన్ ఇష్యూ కదా. ఆ ఇష్యూ అయితే ఇందులో మీరు ఫేస్ చేయరు. ఒకవేళ మీరు ఫేస్ చేసినా కూడా మీకైతే ఫ్రీగా సర్వీస్ సెంటర్లో డిస్ప్లేని అయితే చేంజ్ చేసి ఇస్తున్నారు. మీరు మొబైల్ని ఓన్లీ డిస్ప్లే పాడైతే మాత్రమే ఇది ఇస్తున్నారు. మీరు ఫిజికల్గా కింద పడేసి మొబైల్ని తీసుకెళ్తే మాత్రం మీకు చేంజ్ చేయరు. మీకు నార్మల్గా యూజ్ చేసినప్పుడు మొబైల్ డిస్ప్లేలో ఎలాంటి అయినా ప్రాబ్లమ్స్ వస్తే వీళ్ళైతే ఫ్రీగా చేంజ్ చేసి ఇస్తున్నారు లైఫ్ టైం. సౌండ్ విషయానికి వస్తే డ్యూల్ స్టీరియో స్పీకర్స్ అయితే ప్రొవైడ్ చేశారు. వీళ్ళ ఓన్ హోలో ఆడియో అయితే ఉంటుంది ఇందులో. అండ్ ఇందులో మీరు 300% వాల్యూమ్ని బూస్ట్ కూడా చేసుకోవచ్చు. మీకు బూస్ట్ చేసినప్పుడు చాలా లౌడ్ ఉంటుంది కానీ క్లారిటీ ఉండదు. మీకు ఒకవేళ చాలా క్లారిటీ కావాలంటే 100%లో ఉంచుకుంటే మీకు మంచి ఎక్స్పీరియన్స్ అయితే ఉంటుంది. క్లారిటీ కూడా బాగుంటుంది, ఎక్స్పీరియన్స్ కూడా చాలా బాగుంటుంది. నెక్స్ట్ ఇందులో బ్యాటరీ గురించి మాట్లాడుకుంటే ఇందులో మెయిన్ హైలైట్ దీని బ్యాటరీ అని చెప్పొచ్చు. సిగ్మెంట్స్ లార్జెస్ట్ బ్యాటరీ 9000 mAh ఆఫ్ ద బ్యాటరీని అయితే ఇందులో ప్రొవైడ్ చేశారు విత్ 80 వాట్ సూపర్ బుక్ ఛార్జర్. Type A to Type C కేబుల్ ఇది. మీరు ఎంత హెవీగా గేమ్స్ ఆడినా అండ్ మీరు ఎంత హెవీగా మొబైల్ని యూజ్ చేసినా కూడా మీకు సింగిల్ డే ఈజీగా వస్తుంది. ఒకవేళ మీరు నార్మల్ యూజర్ అయితే మీకు 2 days వచ్చే అవకాశం అయితే ఉంటుంది ఇందులో. ఎందుకంటే చాలా పెద్ద బ్యాటరీ 9000 mAh అండ్ దీని వెయిట్ కూడా 217 grams అయితే ఉంది. ఇంత పెద్ద బ్యాటరీ ఇచ్చారు కాబట్టి వెయిట్ కూడా కొంచెం పెంచారు మొబైల్ అయితే. నెక్స్ట్ మనం దీని డ్యూరబిలిటీ గురించి మాట్లాడుకుంటే ఇందులో IP రేటింగ్ వచ్చేసి 66, 68, 69 అండ్ 69K హైయెస్ట్ లెవెల్ ఆఫ్ డస్ట్ అండ్ వాటర్ రెసిస్టెంట్ అయితే ఇందులో మనకు ప్రొవైడ్ చేశారు. లాస్ట్ జనరేషన్ నార్డ్ 5తో కంపేర్ చేసుకుంటే అందులో మనకు ప్లాస్ రెసిస్టెంట్ 65 రేటింగ్ మాత్రమే ప్రొవైడ్ చేశారు కదా. ఇందులో అయితే మనకు చాలా చేంజ్ చేశారు. 69K అంటే చాలా హైయెస్ట్ లెవెల్ ఆఫ్ ద వాటర్ రెసిస్టెంట్ అని చెప్పొచ్చు. మీరు నార్మల్గా మొబైల్ని ఎక్కడ క్యారీ చేసినా కూడా బై మిస్టేక్ మీకు వాటర్లో పడితే ఈ మొబైల్ అయితే చాలా ఈజీగా సర్వైవ్ అవుతుంది. ఎందుకంటే 69K వాటర్ రెసిస్టెంట్ ప్రొవైడ్ చేశారు కాబట్టి. అండ్ ఈ మొబైల్ మనకు మిలిటరీ గ్రేడ్ 810 సర్టిఫైడ్తో వస్తుంది కాబట్టి మనం ఈ మొబైల్ని సునాయాసంగా ఎక్కడికైనా క్యారీ చేసుకోవచ్చు. బై మిస్టేక్ కింద పడినా కూడా ఈ మొబైల్ సర్వైవ్ అవుతుంది, ఎలాంటి డ్యామేజ్ అయితే ఉండదు. అండ్ ఈ మొబైల్ మనకు కస్టమ్ డైలర్తో వస్తుంది, గూగుల్ డైలర్ అయితే కాదు. ఒకవేళ మనం అవతలి వాళ్ళ కాల్స్ రికార్డ్ చేసుకోవాలనుకుంటే వాళ్ళకు తెలియకుండా కాల్స్ అయితే రికార్డ్ చేసుకోవచ్చు. 11 5G బాండ్స్తో వస్తుంది అండ్ వైఫై 7 అవుట్ ఆఫ్ ద బాక్స్తో వస్తుంది. G2 వైఫై చిప్ ఉంది. బ్లూటూత్ 6తో వస్తుంది. ఇదే బడ్జెట్లో వేరే మొబైల్స్తో కంపేర్ చేసుకుంటే ఇందులో మనకు బ్లూటూత్ 6 ఇచ్చారు కదా. వేరే మొబైల్స్తో కంపేర్ చేసుకున్నప్పుడు వేరే మొబైల్స్లో బ్లూటూత్ వర్షన్ 4 ఇస్తున్నారు చాలా మొబైల్స్లో. NFC అండ్ IR బ్లాస్టర్ కూడా ప్రొవైడ్ చేస్తారు. IR బ్లాస్టర్ మనకు ఎలా ఉపయోగపడుతుందంటే దీన్ని యూజ్ చేసి మనం ఏసీని అండ్ టీవీని అయితే కంట్రోల్ చేసుకోవచ్చు. అవుట్ ఆఫ్ ద బాక్స్ Android 16తో వస్తుంది. ఆక్సిజన్ OS 16.0.5 మీద రన్ అవుతుంది. 4+6 years అప్డేట్స్ అయితే ఇందులో ప్రొవైడ్ చేశారు. ఈ మొబైల్ మనకు 3 కలర్స్లో అవైలబుల్ ఉంది. ఫ్రెష్ మింట్, పిచ్ బ్లాక్, క్విక్ సిల్వర్. మీకు ఒకవేళ హైయెస్ట్ ప్రియారిటీ పర్ఫార్మెన్స్, ప్రాసెసర్, బ్యాటరీ, గేమింగ్, దీని డిస్ప్లే, NFC, IR బ్లాస్టర్ ఒకవేళ మీకు కావాలనుకుంటే మీ హైయెస్ట్ ప్రియారిటీ అయితే ఈ మొబైల్ మీరు ఈజీగా తీసుకోవచ్చు. ఎందుకంటే అండర్ 40Kలో ఇది ఒక బెస్ట్ ఆల్రౌండ్ మొబైల్ అని చెప్పొచ్చు. ఒకవేళ మీరు గేమర్స్ అయినా కూడా ఈ మొబైల్ని మీరు పక్కా తీసుకోవచ్చు. ఇది మంచి ఆప్షన్ అయితే అవుతుంది అండర్ 40Kలో. ఒకవేళ మీరు కెమెరా లవర్స్ ఉండి మీరు మంచి మంచి ఫొటోస్ దిగాలనుకుంటే ఈ మొబైల్ని మీరు స్కిప్ చేయొచ్చు. ఎందుకంటే అండర్ 40Kలో వచ్చే అదర్ మొబైల్స్తో ఈ మొబైల్ కెమెరాని కంపేర్ చేస్తే ఇందులో అంత బాగా అయితే ఏం రావు ఫొటోస్. మీకు చాలా మొబైల్స్ అయితే ఉన్నాయి కదా, వివో కానీ అండ్ ఒప్పో కానీ మోటరోలా కానీ అండర్ 40Kలో వచ్చే ఆ మొబైల్స్లో కెమెరాస్ అయితే చాలా బాగుంటాయి ఈ మొబైల్స్తో కంపేర్ చేస్తే. ఓవరాల్ ఇది గాయ్స్ వీడియో. ఈ వీడియో మీకు ఎలా అనిపించిందో కింద కమెంట్లో చెప్పండి. అండ్ ఈ వీడియోని మీ ఫ్రెండ్స్ అండ్ ఫ్యామిలీకి షేర్ చేయండి. అండ్ ఇలాంటి యూజ్ఫుల్ ఇన్ఫర్మేటివ్ వీడియోస్ కోసం ఆకాష్ టెక్ మిత్ర ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకొని ఫాలో అవుతూ ఉండండి.